హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే అన్న చెల్లెల మధ్య ముచ్చట్లు ఎలా ఉంటాయి అనేదే వీడియో అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. అగో ఈడు ఇంకా లేవలేదండి. అరే అన్న లేరా? బా ఏం పుట్టిందే పొద్దు పొద్దునే నీకు? ఏమో కొంపలు మునిగిపోయినట్టు అట్లా ముత్తుకుంటున్నావు. మరి ఇంకెంతసేపు అంటావురా? టైం 8 అవుతుంది. లే. అబ్బా ఏందే నీ గోల? నేను కోసేపు పడుకుంటా, పో నడు నువ్వు ఇడికెళ్ళి. అరే లేరా, ఫస్ట్ నేను చెప్పింది వినురా. నీ అమ్మ ప్రశాంతంగా వండనీయరు నన్ను. ఇప్పుడు చెప్పే, ఏంటిదే నీ బాధ? నాకు ఇప్పుడు కొత్త డ్రెస్ కావాలరా. ఏంది కొత్త డ్రెస్సా? నిన్ననే కానీ కొత్త డ్రెస్ కొన్నది, మళ్ళీ ఇప్పుడు ఎందుకే? కాదురా, ఈరోజు మా కాలేజ్లో ట్రెడిషనల్ డేరా, అందుకే నాకు ఇప్పుడు కొత్త డ్రెస్ కావాలి. ఏంది ట్రెడిషనల్ డేనా? నిన్ననేమో జీన్స్ డే అనేసి జీన్స్ కొనిమన్నావు, ఈరోజేమో ట్రెడిషనల్ డే అని డ్రెస్ కొనిపిమంటున్నావా? నీ అమ్మ నీ పని బాగుంది, మంచిగా రోజుకి ఒక కొత్త డ్రెస్ వేసుకొని పోతాను. కాదే, నువ్వు అసలు ఎందుకు పోతున్నావే కాలేజ్కి? చదువుకోవడానికి పోతున్నావా లేకపోతే రోజుకు ఒక డ్రెస్ వేయడానికి పోతున్నావా? అరే ఇదంతా కాదురా, నాకు ఇప్పుడు కొత్త డ్రెస్ నువ్వు ఇప్పిస్తున్నావా లేదా చెప్పు. ఇప్పుడు ఇప్పియని అన్నావు అనుకో, పోయి అమ్మకి చెప్తా. ఇక అమ్మకి చెప్పిందనుకో చీపిరి కట్టిరిగేదాకా కొడుతుంది ఇక నిన్ను. మరి ఇప్పుడు లేవే నా దగ్గర పైసలు? అరే ఏటీఎంలో ఎప్పుడైనా పైసలు లేకుండా ఉంటాయారా? అయితే ఏందే ఇప్పుడు నువ్వు నన్ను ఏటీఎం అంటున్నావా? అవునరా, నాకు ఏటీఎం కార్డు నువ్వే, పిన్ను నువ్వే. ఓ మస్తు పొగుడుతున్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఎంత పొగిడినా నా దగ్గర లేవు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా పోయి అమ్మని అడుగుపో. అరే ఏంటిదిరా మీ గోల? పొద్దుటి నుంచి అప్పటి నుంచి చూస్తాన్నా ఒకటే గోల పెడతారు. అమ్మ చూడే, అన్నని కొత్త డ్రెస్ ఇప్పిమంటే ఇప్పిసలేడు. అరే అన్న అంటే నాన్నతో సమానం రా. చెల్లె ఏం అడిగినా ఇప్పియాలి కదా. ఏమున్నా ఎప్పటికీ డబ్బులు లేవు అంటవేంద్రా? మరి నువ్వు ఇప్పియొచ్చుగానే, నా దగ్గర లేవు, మరి నువ్వు ఇప్పియరాదు? ఇంక మరి నేను ఇచ్చినప్పుడు మరి ఇంకా నువ్వెందుకురా? ఈ చెల్లికి ఒక 500 ఇరా. చెల్లి అంతగానం అడిగినప్పుడు ఇస్తే ఏమవుతుందిరా? అంటే ఇప్పుడు నువ్వు ఇయ్యకుండా సైడ్ అయిపోతున్నావానే? అరే అన్న, నేను నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతారా? అబ్బా నువ్వు ఆపే ఇక, నువ్వు నా ముందు ఎమోషనల్ డ్రామాలు అయ్యకే. చెల్లి అంత ప్రేమతో అడిగితే అట్లా మాట్లాడతావేంద్రా? అబ్బా నువ్వు ఆపే ఇక, నువ్వు ఏడవకే ఇక నా ముందు. ఇగో తీసుకోపోవే. ఇక డ్రెస్ తీసుకుంటావా లేకపోతే ఇంకేం తీసుకుంటావా, ఇక నీ ఇష్టం, పో. నాకు తెలుసురా నువ్వు ఇస్తావని. పో బిడ్డ, పోయి డ్రెస్ కొనుక్కోపోయి. ఇక పైసలు ఇచ్చుడుతోనే అవ్వ బిడ్డల ముఖం వెలిగిపోతాంది. ఇక ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.